5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే కొద్దిగా గట్టిగా చదవండి ఈ మాటని. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మారు మనసు పొందిన వారు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందిన వాళ్ళందరూ ఒకసారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ ఏంటి? దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే మారు మనసు పొందిన మీరు లోకానికి ఏమై ఉన్నారు అండి? ఇక్కడ ఉప్పు అనగా రక్షణ పొందిన వారికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా అండి. ఉప్పు అనగా రక్షణ పొందిన వారికి సాదృశ్యము. ఉప్పు అనగా మారు మనసు పొందిన వారికి సాదృశ్యము. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన వారికి సాదృశ్యము. ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి అండి. ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మనసులో ఇది ఎప్పుడు కూడా ముద్రించబడాలి అండి. మీరు రక్షణ పొందారంటే లోకానికి మీరు ఏమండి సారం కలిగిన వారు. రక్షణ పొందిన మీరు సారం కలిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందిన నీవు మారు మనసు పొందిన నీవు ప్రియ సహోదరి సహోదరులారా ఏమండి, మరి ఈ సమాజంలో నీవు ఉండవలసిన విధానం, వాక్యమునకు అనుకూలంగా నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు కూడాను నువ్వు మలుచుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు కూడాను చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుతాం. 49వ వచనం ఏమిటి? ప్రతివానికి ఏంటి? ఉప్పు సారము ఏమిటి? ఉప్పు దానికి సారం, ఉప్పుకి సారం దేని వల్ల కలుగుతుందంటే అగ్ని వలన కలుగుతుంది. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగుతారు? మీలో మీరు ఉప్పు సారం గలవారయ్యుండి ఒకరితోనొకడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి ఏంటి? ఎవరితో ఉండాలి? ఉప్పు అనగా ఎవరో చెప్పండి గట్టిగా. మారు మనసు పొందిన వారు. అవునా? మారు మనసు పొందిన నీవు ఏంటి ఇప్పుడు ఎలా ఉండాలి? ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? ఇప్పుడు అలా ఉందా ఏంటి? నిజంగా మరి సమాధానం అంటే ఉప్పు దేని వలన సారం పొందిందంటే అగ్ని వలన సారం పొందింది ఏంటి? అగ్ని వలన సారం పొందింది. కాబట్టి ప్రియమిత్రులారా, అది నిస్సారం అయితే అది దేని వలన సారం పొందిద్ది? కాబట్టి ఇదిగో మీలో మీరు ఒకరితో ఒకడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఉప్పులాగా మీరు సారముగా ఉండాలి, అంటే సమాధానముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, ఉప్పు అనగా మారు మనసు పొందిన వారికి సాదృశ్యం. అగ్ని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హల్లెలూయా. ఉప్పు అనగా ఎవరికి సాదృశ్యం అండి? ఉప్పు అనగా ఎవరికి సాదృశ్యం? చెప్పండి, గట్టిగా చెప్పండి. మారు మనసు పొందిన వారికి సాదృశ్యం. అగ్ని అనగా ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమిత్రులారా, మారు మనసు పొందిన ఒక వ్యక్తి దినదినములు కూడాను ఏంటి ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు మాటలను బట్టి నడుస్తున్నప్పుడు నిజంగా వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వలన ఏటమ్మా వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఏమండి,
మనం వాక్యం రెఫరెన్స్లు చెప్తున్నప్పుడు లేకపోతే వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తే అర్థం కాదు. మధ్యలో మీరు మాట్లాడుకుంటా ఉన్నారనుకో, శుద్ధాత్మ దేవుని ఆటంకపరిచినట్టే. అప్పుడు దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడో అది అర్థం కాదు. అవి అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం? ఎలా ఎదుగుతాం? మనం ఎదగలుగుతాం ఆత్మలో? ఈ అంచె దినాల్లో మరి ముఖ్యంగా మనం ఆత్మలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వింటున్న వారారా, చూడండి, ఉప్పు అనగా ఎవరికి సాదృశ్యం అంట? ఎవరికి సాదృశ్యం? ఉప్పు అనగా మారు మనసు పొందిన వారికి సాదృశ్యం. అంటే ఉప్పు ప్రతి దాంట్లో కూడాను ఒకటి మీరు బాగా గమనించాలి. నేను పోయిన వారం చెప్పాను, ఉప్పుకున్న ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే రుచినిస్తుంది ఉప్పు. రెండవది ఏంటంటే ఏదైనా చెడిపోకుండా కొంతవరకు అది కాపాడగలిగింది. అవునా? ఉప్పు యొక్క గుణలక్షణం. కాబట్టి మారు మనసు పొందిన వారు కూడా, అంటే ఏదైనా చెడు ఉంది ఏంటంటే ఈ ఉప్పు ఏం చేస్తుందంటే ఆ చెడు లేకుండా ఉదాహరణకి మరి చేపలు బాగా అంటే చాలామంది వండుకుంటూ ఉంటారు, ఉప్పేసి రుద్దుతూ ఉంటారు. ఎందుకని ఉప్పేసి రుద్దటానికి కారణం ఏంటంటే కొంత నీసిపోయిద్దని, తర్వాత ఏదైనా ఆ సొన కానీ ఇంకా ఏదైనా ఉంటే అదంతా పోయిద్దని చెప్పేసి ఉప్పేసి రుద్దుతూ ఉంటారు. అంటే ఒక రకమైన చెడుని ఈ ఉప్పు ఏం చేస్తుందంటే అరికట్టిద్ది అనమాట, దాన్ని పోగొట్టిద్ది. అలాగనే అది రుచినిస్తుంది. కాబట్టి నువ్వు మారు మనసు పొందిన నీవు ఏదైనా సరే ఒక చెడుని అరికట్టే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఒక చెడుని అరికట్టే విధంగా, ఒక తప్పుని ప్రతిపిల్లల సమర్థించే విధంగా ఉండకూడదు, ఒక పొరపాటుని సమర్థించే విధంగా ఉండకూడదు, ఒక అన్యాయాన్ని దాన్ని సమర్థించే విధంగా ఉండకూడదు. ఖచ్చితంగా దాన్ని గద్దించాలి, దాన్ని వ్యతిరేకించాలి, అది తప్పు అని చెప్పాలి. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇక్కడ మరి ఇది తప్పు అని చెప్పినందుకు ప్రజలరా నిజంగా శ్రమలు వచ్చినాయి. అతను కొట్టారు, తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. దానివల్ల తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే మన ప్రాణం పోయినా పర్వాలేదండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిజంగా మనల్ని ఎవరు ఎలాగ నిందించినా పర్వాలా, ఎలాగ అవమానించినా పర్వాలా, ఏ రకంగా దూషించినా పర్వాలా, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనం మాత్రం ఎలా ఉండాలంటే ప్రతి వారితో కూడా ఉప్పు ఎంత సారవంతంగా ఎలాగా అది చెడుని మరి ఆపే విధంగా, అలాగనే ఒక దానికి రుచిచ్చే విధంగా ఎలా ఉంటుందో మనం కూడా మారు మనసు పొందిన మనం కూడాను దినమిలారా ఈ సమాజంలో అలాగ ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఈ 49వ వచనంలో మరొకసారి చదువుదాం. మార్కు సువార్త 9:49 ప్రతివానికి ఉప్పు సారము, ప్రతివానికి ఉప్పు సారము అంటే ఉప్పు ప్రియ దేవులారా చూడండి, ఉప్పు వచ్చేసి అగ్ని వలన సారం పొందుతా ఉంటుంది. అలాగనే మనం కూడా ఎవరి వలన సారం పొందుతామంటే ప్రభువైన యేసుక్రీస్తు వలన మనం సారం పొందుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనం. చూడండి, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల్లో ఉన్న సారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రభువులో ఉన్న సారము దేవుడు తన బిడ్డలైన వారి మీదకి వెదజల్లుతూ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ప్రభు వలన ఇప్పుడు మనం సారం పొందేవారుగా ఉన్నాం. అర్థమవుతుందా మీకు? ప్రభు వలన ప్రజెంట్లరా ఉప్పు అగ్ని వలన ఎలాగ సారం పొందిద్దో అలాగనే మనము మారు మనసు పొందిన మనము యేసు ప్రభు వారి ద్వారా సారం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కావలసిన ప్రభు ద్వారా మనం ఏం కలిగి ఉండాలి? ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రతివాడును. ఆమేన్. హల్లెలూయా. 49వ వచనం మరొకసారి చదువుకుందాం. 49వ వచనం 49వ వచనం త్వరగా. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును.
అంటే ఉప్పు వంటి సారము యేసు ప్రభు నుండి కలుగుతూ ఉంటుంది. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల అది దేని వలన సారం పొందింది? దేని వల్ల సారం కలుగు చేస్తాం? అది మనుషుల చేత బయట పారేయటానికి. అంటే ఉప్పుని ప్రజెంట్లరా చూడండి, అది ఒకవేళ దాని సారం కోల్పోతే ఇంకా మరలా అది సారం పొందదు. కానీ ఏంటి, ఉప్పులాగా ఉన్న మనము అంటే నిజంగా మారు మనసు పొందిన మనం, ఇందాక నేను చెప్పాను ఉప్పు అనగా మారు మనసు పొందిన వారికి సాదృశ్యం. కాబట్టి ఉప్పు వంటి సారము మనం కలిగి ఉండాలంటే ఏంటి, అంత రుచిగా చెడును కూడాను అరికట్టాలి అని అంటే ఇలాంటిదంతా కూడాను అగ్ని అనగా యేసుక్రీస్తు ప్రభు నుండి మనము ప్రతిబిడ్డలారా ఇదిగో పొందుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఉప్పు ఎవరికి సాదృశ్యం? ఉప్పు ఎవరికి సాదృశ్యం? అవునా? ఏంటి, అగ్ని ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. అవునా కదా? కాబట్టి ఉప్పు వంటి సారము, ఉప్పులో ఉన్న గుణలక్షణాలు ఏంటి? ఉప్పు ఒక దానికి రుచినిస్తుంది. ఉప్పు ఏం చేస్తుందంటే చెడుని అరికడతా ఉంటుంది. కాబట్టి మారు మనసు పొంది నీవు చెడును అరికట్టాలి. ఎదట వారితో నీవు ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మరోసారి చదువుతాం. ఇప్పుడు చదవండి. ఉప్పు వంటి సారం, ప్రతి వానికి ఉప్పు వంటి సారము, ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల ఏంటి, దేని వల్ల దానికి మీరు సారము కలుగు చేస్తారు? ఏంటి, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితోనొకడు ఎలా ఉండాలండి? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి, మారు మనసు పొందిన నీవు ఈ రోజున ప్రతి వారితో కూడా ఎలా ఉండాలి అని అంటే ఎలా ఉండాలండి? గత రాత్రి సమయంలో దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. నిజంగా మారు మనసు పొందారు. ఏంటి, మారు మనసు పొందిన మనలో ఒక పట్టుదల మారు మనసు పొందిన వారిలో ఏముండాలి? పట్టుదల. నేను గత రాత్రి సమయంలో ఈ పట్టుదల గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని నేను గుర్తు చేశాను. ఏంటి, లోకంలో అన్ని విషయాల్లో మనకు పట్టుదల ఉంది. అవునా కదా? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో పట్టుదల ఉంటుంది. ఏంటి, ప్రతి విషయంలో నిజంగా దానికోసం ఎంతటికైనా సరే తెగిస్తూ ఉంటారు. అవునా కదా? ఎంత దానికైనా సరే తెగిస్తారు. కానీ ప్రియమిత్రులారా, ఆత్మీయ ఫలాలు ఫలించే విషయంలో ఏంటి, ఆత్మ ఫలాలు ఫలించే విషయంలో అసలు ఆత్మ ఫలాలు ఏమనగా అంటే ఏంటి, నేను ఒకరిని అడుగుతాను. దయచేసి తెలిసిన వారు ఒక కామ్గా ఉండండి. నేను అడిగినప్పుడు ప్రతిబిడ్డలారా, ఇదిగో నేను ఒకరిని అడిగినప్పుడు మిగతా వారు కామ్గా ఉండండి, వాళ్ళే నాకు సమాధానం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందారు కదా? ఎంతమంది మారు మనసు పొందారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఏంటి, కాబట్టి ఇది మనం ఏదో నేను ఎంతమంది ముందు నిన్ను విమర్శించడానికో లేకపోతే ఎంతమందిలో ఏంటి ప్రతిబిడ్డలారా నిన్ను లేకపోతే కించపరచడానికో కాదు, కానీ నువ్వు తెలుసుకోవాలన్న సంగతి అంటే నువ్వు తెలుసుకోవడం కోసం నిన్ను అడుగుతూ ఉన్నా. హల్లెలూయా. ఒకసారి నా ఆయన చూడండి, అంతా కూడా చూసారా? దేవునికి స్తోత్రం చెప్పండి. లత, నువ్వు చెప్పు, ఆత్మీయ ఫలాలు అంటే ఏంటి? అంటే తెలుసా తెలియదా? సరే అన్నాను, చెప్పు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటను బట్టి ఈ విషయాలు నాకు తెలుసండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సరే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక అందరూ కూడా తీయండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలు
చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటి, మొత్తం ఎన్ని ఫలాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఎన్ని ఫలాలు ఉన్నాయి? అవునా, 9 ఫలాలు ఉన్నాయి. సరే, నేను ప్రేమను పక్కన పెడుతున్నాను. అసలు ప్రేమను పక్కన పెట్టకూడదు, కానీ ప్రతినిధులరా మంచితనాన్ని కూడా పక్కన పెడుతూ ఉన్నా. ఏమిటి? తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే సమాధానము. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం దేని గురించి? సమాధానము. ఉప్పు వంటి సారము గలవారై ఉండి మీరు ప్రతివానికి ఎలా ఉండాలంట? సమాధానము. హల్లెలూయా, సమాధానము. మారు మనసు పొందిన నీవు ఏంటి, నిజంగా ఉప్పులాగా నీవు ఈ లోకంలో వ్యవహరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందిన నీవు ఈ లోకంలో ఎలా ఉండాలంటే ఉప్పులాగా. అంటే ఉప్పు ఒక దానికి రుచినిస్తుంది. అలాగనే మారు మనసు పొందిన నీవు ఎదట వారితో నీవు ఎలా ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుందంటే సమాధానంగా ఉండాలి. నిజంగా ఇవాళ మారు మనసు పొందిన నీవు ఏంటి, ప్రతి వారితో కూడా సమాధానంగా ఉండటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఉంటున్నావా? ఏంటి, నిజంగా ఈ విషయాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో, ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. సమాధానము ఇది మారు మనసు పొందిన నీకు చాలా అవసరం అండి. ఇగో నువ్వు సమాధానంగా లేకపోతే దేవుడు నీ అర్పణ ఏదైనా సరే దేవుడు అంగీకరిస్తాడా? ఏంటి, తర్వాత ఏంటి, ఇదిగో నువ్వు మరి చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఎందుకనంటే దేవునికి అది ఇష్టమైనది కాబట్టి. అందుకనే యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్తను మనం 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏంటి ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ రాయించాడు. హల్లెలూయా. 23వ వచనాన్ని చదువుదాం. 22 చదువుదాం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కావున నీవు బలిపీఠం యొద్ద 23వ వచనం, కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఏంటి, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అట్లు వచ్చి నీవు ఏంటంట, అటు తర్వాత వచ్చి నీవు నీ అర్పణము అర్పించు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మారు మనసు పొందిన నీవు ఏంటి, నిజంగా ఉప్పు వంటి సారము. అంటే ఉప్పు ఒక దానికి రుచినిస్తుంది. నిజంగా మారు మనసు పొందిన నీవు ఏంటి, ఒక వ్యక్తికి సంతోషాన్ని లేదా సమాధానముగా ఉండగలుగుతున్నావా? సమాధానము. నిజంగా మారు మనసు పొందిన నీవు ఏంటి, నీ ఇంట్లోనే ఉన్నావు. నీ ఇంటి వారితో వాస్తవంగా నీకు సమాధానం ఉందా? నీ ఇంటి వారితో ఎక్కడో ఎత్తుకొద్దండి, కనీసం నీ ఇంటి వారితో ఏమండి, ఏదైనా ఒక విషయంలో కొద్దిగా తేడా వస్తే చాలు. నిజంగా స్త్రీలైన మీరు చాలా కష్టజీవులు. ఆ సంగతి పురుషులకి చాలామందికి తెలియదేమో బహుశా. అండి, మేము పురుషులు అన్నవారు 1-2 పనులు మాత్రమే చేస్తారు ఇంట్లో, కానీ పని మొత్తం మీదేనండి. ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పండుకున్నంత వరకు కూడా ఎంతో కష్టపడతారు మీరు. నిజంగా పనుభారం అంతా మీరే. మీరు నిజంగా ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మీరు చాలా కష్టజీవులు, చాలా ఓర్పు కలిగిన వారు కూడా. కానీ కొన్ని విషయాల్లో మాత్రం నిజంగా ఆ ఓర్పుని కోల్పోతారు. నిజంగా ఏదైనా ఒక విషయంలో కొద్దిగా తేడా వస్తే చాలు, నిజంగా భర్తతో 3 రోజులు మాట్లాడరు. అవునా కదా అండి? 3 రోజులు మాట్లాడు. నిజంగా మీరు మంచోళ్ళే, కష్టపడతారు, చాలా బాగా కష్టపడతారు. ఏంటి, కష్టమంతా మీదే. ఇంట్లో ఏంటి, పనంతా మీదేనండి. వాస్తవంగా ఆ సంగతి ఏంటి, కొంతమందికి మాత్రమే పురుషుడికి తెలుసు, కొంతమందికి తెలుసు. కాబట్టి మరి కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఏదేమైనా సరే ఒక్కోసారి మీరు కూడా అంటూ ఉంటారు, ఇంట్లో నేను ఎంత సేకరణ చేస్తున్నాను, అసలు నేనంటే కొంచెం కూడా నీకు ఇది లేదు, ప్రేమ లేదు, అది లేదు, ఇది లేదు అని అంటూ ఉంటాను.
నిజమే చాకరీ చేస్తున్నావు, కానీ ఒక్క విషయంలోనే ప్రతిమిలరా ఇగో నువ్వు చేసిన పని అంతా కూడాను ఒకే ఒక్క విషయంలో మొత్తం కూడాను విఫలమైపోతా ఉంది. కాబట్టి నువ్వేదైతే కోరుకున్నావో అది నీకు దక్కకపోతే నిజంగా నువ్వెంత బాధపడతావు, అవునా కదా? నిజంగా 3 రోజులు కాదు, వారం రోజులు కాదు, కాబట్టి ఒక నెల రోజులైనా సరే నీ భర్తతో కానీ నీ పిల్లలతో కానీ మాట్లాడకుండా ఉదయం కఠినం చేసుకొని చాలా కఠినాత్మరాలుగా వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి ఇలా కఠినాత్మరాలుగా ఉన్న నీవు పురుషులైనా స్త్రీలైనా ఉన్న నీవు దేవునికి ఏదిస్తే దేవుడు అంగీకరిస్తాడు? దేవుడికి ఏదిస్తే దేవుడు అంగీకరిస్తాడా? లేదు. నువ్వు ప్రభు బలారాధన పాలుభూములు పొందటానికి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? పరిశీలన చేసుకో ఒకసారి. ప్రియ సహోదరి సహోదరుడా, ఉప్పు సారమనిస్తుంది, మారు మనసు పొందిన నీవు నీ ఇంటి వారితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ఉప్పు ప్రియరా ఇదిగో దేవుని యొక్క అంటే చెడుని అది నిరాకరిస్తుంది, చెడును అది నిర్మూలిస్తూ ఉంటుంది. అలాగనే మారు మనసు పొందిన నీవు అసమాధానమును ప్రియరా అది దేని వల్ల కలుగుతుందో దాన్ని నీవు నిర్మూలించాలి. హల్లెలూయా. అసమాధానం అనేది నీలో ఉండకూడదు. నీలో ఏముండాలి? సమాధానం ఉండాలి, సమాధానంగా ఉండాలి. నిజంగా పరిశుద్ధ గ్రంథం చెప్పేది అదే, నువ్వు సమాధానంగా ఉండు. అందుకనే మత్తయి సువార్తలో మనం ఒక మాట చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు వారు ఎవరి కుమారులు అంట? నిజంగా దేవుని బిడ్డలు అంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను దేవుని బిడ్డలేని గర్వంగా చెప్పుకొని నువ్వు ఎప్పుడు చెప్పుకోగలుగుతావు గర్వం కంటే? నువ్వెప్పుడైతే సమాధానంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఎవరికైనా ఈ దినాల్లో చాలా మంది నేను గమనిస్తా ఉన్నా, చాలా మంది మనతో మంచిగా ఉంటారు, ఇంకొకరితో కూడా మంచిగానే ఉంటారు, కానీ మధ్యలో ఉండి వారికి వీరికి చిచ్చు పెట్టేవారు ఉంటారు. అవునా కదా? ఏదైనా ఒక విషయంలో నిజంగా ప్రతిమిలరా మంచిగున్నట్టే ఉంటారు, మంచిగున్నట్టే వీరితో బాగానే మాట్లాడతారు, అటు వారితో కూడా బాగానే మాట్లాడతారు. కానీ మధ్యలో మాత్రం చాలా రకాల ఆలోచనలు వాళ్ళకి రేపుతూ ఉంటారు. వినండి జాగ్రత్తగా, వారికి రేపుతూ ఉంటారు, ఇటు వీళ్ళకు కూడా రేపుతూ ఉంటారు. నిజంగా ప్రతిమిలరా ఇదిగో ఇద్దరికి ఇటు పక్కన మంచిగానే ఉన్నట్టుంటారు, అటు పక్కన మంచిగానే ఉన్నట్టుంటారు, మధ్యలో మాత్రం కయ్యాలు పెడతా ఉంటారు. ఎవరండి వీళ్ళు? దేవుని బిడ్డలే, మారు మనసు పొందిన వారే. ప్రతిమిలరా వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ఉన్నట్లుగా చెప్పరు. అసలు నిజంగా ఇక్కడున్న మాటని అక్కడ చెప్పాల్సినంత అవసరం ఏంటి నీకు? మారు మనసు పొందిన నీకు. అక్కడున్న మాటని ఇక్కడ చెప్పాల్సినంత అవసరం ఏంటి నీకు? మారు మనసు పొందిన నీకు. అర్థమవుతుందా? కాబట్టి ఇలాగ నువ్వు ఇద్దరి మధ్యన కయ్యం పెడతావంటే నిజంగా ప్రతిమిలరా నువ్వు దేవుని కుమారుడువా? నిన్ను దేవుని కుమారుడని నిన్ను కూర్చి చెప్పొచ్చా? నువ్వు వస్తే ప్రార్థనకు రావచ్చు, ప్రభు బలాలు పాల్గొని పొందొచ్చు. అన్నంత మాత్రాన నువ్వు నిజంగా మధ్యలో కయ్యాలు పెట్టే నీకు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి కాదు. ఇది తెలుసుకో వాస్తవాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కయ్యాలు పెట్టే విషయంలో గొడవలు రేపే విషయంలో లేకపోతే అసమాధానము కలుగు చేసే విధంలో నీవు ఉన్నావు అంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి ఏ మాత్రంలో కూడా కాదు. కాబట్టి ఎవరయ్యా దేవుని కుమారులు అంటే? సమాధానపరచువారు. అవతల వారికి యువతల వారికి పడినప్పుడు చక్కగా వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన మంచి మాటలు చెప్పు, వీళ్ళకి చెప్పాల్సిన మంచి మాటలు చెప్పు. అలా ఉండకూడదు. సరే అయితే అయింది, అలా కాదు, ఇదిగో ఇలాగా అని చెప్పు, అది మంచిది. ప్రజలురా ఇవాళ బైబిల్ చేతపుచ్చుకొని ఇంటింట నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? ఇంటింట ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేకపోతే ఇంటింట కూడాను లేనిపోయిన సంగతులు చెప్పి కుటుంబాల మధ్యన కలహాలు రేపే విధంగా నీవు ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రజలురా నేను లోకానికి ఇదిగో మారు మనసు పొందిన వాడిని, మారు మనసును పొందిన దాన్ని అని చెప్పుకుంటూ ఉన్నావు. ప్రజలురా నిజముగా నీవు మారు మనసు పొంది ఉంటే
నీ సారము ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. నీవు నిజంగా మారు మనసు పొందితే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే నీ సారం వేరే విధంగా ఉంటుంది. అవునా కదా? నీ సారం అది ఎంతో ఆశీర్వాదకరంగా, అది ఎంతో దీవెనకరంగా, ప్రియమిత్రులారా, అది నీకే కాదు అనేకుడికి దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరిచే విషయంలో, లేకపోతే ప్రియమిత్రులారా సమాధానంగా ఉండే విషయంలో నిజంగా మనకి ఎలాంటి భయంకరమైన సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు కలగవచ్చు, ఎన్నో రకాల పరిస్థితులు మనపైకి దండెత్తి రావచ్చు. అయినా నీవు ధన్యుడివి. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుకుందాం. చదవండి త్వరగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుండి 21 వరకు. లోకము మిమ్మలను ద్వేషించిన ఎడల నీకంటే ముందుగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నిన్ను లోకము ద్వేషిస్తుందా? ఏ విషయంలో నిన్ను ద్వేషిస్తుంది? ఏ విషయంలో నిన్ను అవమానపరుస్తుంది? ఏ విషయంలో నిన్ను గురించి ఒక రకంగా మాట్లాడుతుంది లోకం? లోకము ప్రియమిత్రులారా ప్రభువుని ఎరగని వారు. అందుకనే మన యోహాను సువార్త ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే లోకములో ఉన్నవారు అంటే పాపములో ఇంకా శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నవారు అవి వెలుగు సంబంధమైన సంగతులను ఏమాత్రం కూడా గ్రహించరు. కాబట్టి ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళు వాక్యానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటారు. కానీ లోకములో నీవు ప్రత్యేకించబడ్డావు. హల్లెలూయా. లోకములో నీవు ఏమయ్యున్నావంట? లోకములో నీవు ప్రత్యేకించబడ్డావు. కాబట్టి ప్రత్యేకించబడిన నీవు ఉప్పు వంటి సారముగా ఉండాలి. మారు మనసు పొందిన వారు ఆమె చెప్పండి. మారు మనసు పొందిన వారు ఉప్పు వంటి సారము, ప్రతిమిడరా రుచి కలిగిన వారుగా ఉండాలి. ఇదిగో మరి మారు మనసు పొందిన వారు ఈ లోకంలో ఎలా ఉండాలో ప్రత్యేకించబడిన వారు కనుక వారు చెడును విసర్జించే విషయంలో ప్రతిమిడరా ప్రాముఖ్యమైన పాత్ర వహించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమిత్రులారా లోకము ఎప్పుడు కూడాను వాక్యానికి లేకపోతే వాక్యము చేత నడిపించబడుతున్న మనకి ఎప్పుడు కూడాను వ్యతిరేకంగా ఉండొచ్చు. అందుకని లోకం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే దూషిస్తూ ఉంటుంది. లోకం ఎప్పుడు కూడా మనల్ని అసహించుకుంటూ ఉంటుంది. లోకం ఎప్పుడు కూడా ఏంటంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ప్రియమిత్రులారా ఈ లోకస్తులైన ఆ లోక సంబంధమైన వారి మాటల చేత ప్రియమిత్రులారా మనం ఏనాడు కూడా బాధపడకూడదు. హల్లెలూయా. ఒక్కోసారి కొంతమంది నాతో అంటూ ఉంటారు, మన ఈ మధ్య ఒక సహోదరి నాతో అంటుంది, మరి ఏమనంటే అనయ్య మీరు చెప్తున్న వాక్యం కొంతమందికి నచ్చట్లేదు అంటారు. ఏ విషయంలో నచ్చట్లేదు? కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైన సంగతిని చెప్పట్లేదే. కాబట్టి ప్రియమిత్రులారా ఇదిగో కాదు, ఇదిగో మరి ఇలాగ అనుకుంటున్నారు. ఏ విషయం అంటే ప్రియమిత్రులారా సమాధానం సరే ఏదేమైనప్పటికీ సరే. కానీ ప్రియమిత్రులారా నేను ఒకటే అనుకున్నా, నేను వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడాను ఇదిగో నేను బోధించను. ఇదిగో లేకపోతే నేను ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి చక్కగా అమ్మా సరేలే మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు భక్తి చేయండి, పర్వాలేదులే, నీ సంగతి అంతా దేవుడికి తెలుసులే, సరే దేవుడు చూసుకుంటాడులే అని ఏదో చక్కగా తల మీద చేసి సవర్ తీసే మాటలు నేను చెప్పను. అది నాకు అవసరం లేదు. కాబట్టి ప్రియమిత్రులారా మరి కొందరు ఏమంటా ఉంటారు, ఒక్కోసారి ఇదిగో మనం దేవుని సువార్త విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఎందుకైనా ఇంత అవసరమా, ఇప్పుడు మీటింగ్స్ పెట్టడం అవసరమా, లేకపోతే ప్రార్థనలు పెట్టడం అవసరమా, లేకపోతే అది చేయడం అవసరమా, ఇది చేయడం అవసరమా అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రియమిత్రులారా అలాంటి విషయంలో కూడా నేను అటు వారిని లెక్క చేయను. ఎందుకంటే నా దేవుని సువార్త ముందుగా ప్రియమిత్రులారా మన సమస్యలు ఏమన్నా సరే మన దేవుని సువార్త ముందుగా ప్రకటించబడాలి. హల్లెలూయా. అదే వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమిత్రులారా ఇదిగో లోకములో పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయండి, లోకముల స్థితిగతులు ఎలాగైనా ఉన్నాయి. చూడండి, నోవహు దినాల్లో నోవహు గారికి దేవుడు చెప్పాడు, నోవా ఇదిగో నువ్వు వాడను కట్టయ్యా అన్నాడు.
అంతే. ప్రేమికులారా, దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి వాడను కడుతూ ఉన్నాడు. కడుతూ ఉన్న సమయంలో ఆ దినాల్లో ఉన్న ప్రజలు అతన్ని ఎంతో ఎగతాళి చేశారు. అవునా కదా? ఆయన ఎంతో ఎగతాళి చేశారు ఏంటి, ఆయన ఎంతో అవమానించారు ఏంటి, ఇదిగో అతన్ని నిందించారు. అయినా సరే వాడ కట్టడం ఆయన చేశాడా? ఆపలా. ప్రియమిత్రులారా, ఎందుకనంటే ఇదిగో ప్రియమిత్రులారా, ఒకనొక దినంలో దేవుడు జలప్రలయాన్ని రప్పించుకోతూ ఉన్నాడు. కాబట్టి ఆ దినమున జలప్రలయం నుంచి నోవహు, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, ఆయన 3 కోడళ్ళు తప్పించుకోవడానికి దేవుడు చెప్పిన నిర్ణయాన్ని బట్టి ప్రియమిత్రులారా, దేవుడు నియమించిన ప్రియమిత్రులారా, ఇదిగో ఆ యొక్క కట్టడలను ప్రియమిత్రులారా గైకొడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేని కోసం దేవుడు నోవహు వాడను కట్టుకుంటున్నాడు చెప్పండి? దేని కోసం? ఏమో జలప్రలయం నుండి తప్పించుకోండి. ఎవరెవరు చెప్పండి? ఎవరెవరు? నోవహు ఏంటి, ఆయన భార్య, 3 కుమారులు, ఆయన 3 కోడళ్ళు ఏంటి, జలప్రలయం నుంచి తప్పించుకోవడానికి దేవుడు చెప్పాడు నువ్వు కట్టుకో అన్నాడు. కట్టు అన్నాడు, అంతే. దాని కొలతలు ఇచ్చేసాడు. అది ఎంత ఉండాలో ఎలా ఉండాలో మొత్తం చెప్పేశాడు. ఆ ప్రకారంగా ఆయన కడుతూ ఉన్నాడు. కడుతూ ఉన్న సమయంలో చాలా మంది ఏమన్నారు, ఈడు పిచ్చోడు, ఈడు వీడికి మైండ్ లేదు, ఈడు అట్ట అంటోడు ఎట్ట అంటోడు అని ఎగతాళి చేస్తా ఉన్నాడు. ప్రియమిత్రులారా, దేవుని మాటలు వింటున్న వాళ్ళ వారి మాటలు పట్టించుకొని నోవహు చుత్తిని పట్టుకోవడం ఆఫ్ చేశాడా ఏంటి? వారి మాటలు పట్టుకొని ఏంటి ఆ వాడికి సంబంధించిన వస్తువులను తయారు చేసుకోవటం ఆఫ్ చేశాడా ఏంటి? ప్రియమిత్రులారా, వారి మాటలు ఏమాత్రంలో కూడా నోవహు పట్టించుకోదా. ప్రియమిత్రులారా, దేవుడు చెప్పాడు నా కుటుంబం రక్షణ కోసం, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం దేవుడు నాకు చెప్పాడు, నేను ఈ పని చేస్తా ఉన్నా, అంతే. పని తలబెట్టాడు, దాన్ని ముగించాడు. హల్లెలూయా. ముగించిన తర్వాత దేవుడు నోవహుని ఆ యొక్క ఓడలోకి పంపించేసి ఏం చేశాడంటే ఒకటే పని చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏంటి, దేవుడు ఏం చేశాడంటే ఆ తలుపుల్ని దేవుడు వేసేసాడు. తలుపుల్ని దేవుడు వేసేసాడు, అంతే. ఇక తర్వాత మిగతా వారు వచ్చారు. జలప్రలయం మొదలైంది. వచ్చేసి నోవహు దగ్గరికి వచ్చి తాత తలుపు తీయనేవారు కొంతమంది, ఏంటి నువ్వు పెద్దనైనా తలుపు తీయనేవారు కొంతమంది, లేకపోతే బాబాయ్ తలుపు తీయనేవారు కొంతమంది, లేకపోతే మామయ్య తలుపు తీయనేవారు కొంతమంది, అన్న తలుపు తీయనేవారు కొంతమంది. ఇలాగా ప్రియమిత్రులారా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పిలుస్తున్నారు. కానీ నోవహు మాత్రం తలుపు తీయాలన్న ఆలోచన ఉంది, కానీ తలుపేసి దానికి తాళం పెట్టింది ఎవరో ఏంటి? కాబట్టి నోవహు ఇలా ఏంటి ప్రియమిత్రులారా, దేవుడు నోవహుని ఆయన కుటుంబాన్ని లోపలికి పంపించేసి ప్రియమిత్రులారా బయట ఏం చేశాడంటే తాళం వేసేసాడు, అంతే. దాన్ని తీయగలిగిన వారు ఎవరు లేరు. కాబట్టి ప్రియమిత్రులారా కేకలు వేస్తున్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు, ప్రయోజనం లేదు. ప్రియమిత్రులారా, లోకములో ఉన్న వారందరూ నశించిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు, ఈ సువార్త విషయంలో చాలా మంది ఎన్ని రకాలుగా ఏంటి సువార్తను వెలగబెట్టి పరిస్థితులను ముందు పెట్టుకోవాలనుకునే వారికి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించిన నాకు ఏంటంట శ్రమ. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి సువార్తను నేను ప్రకటించాలి. సువార్తను నేను ఎందుకనంటే శ్రమ నుండి తప్పించుకుంటాను కోసం. హల్లెలూయా. సువార్తను ప్రకటించాలి. ప్రకటించేవారు వినేవారు సువార్తను వినాలి. పరిస్థితులు కాదండి ఏంటి ప్రియమిత్రులారా, వారు మనిషి పుట్టాడని ప్రార్థన ఆపటం, మనిషి చనిపోయాడని ప్రార్థన ఆపటం ఏంటి, లేకపోతే ఇంకా ఏదో జరిగిందని చెప్పేసరి ప్రార్థన ఆపటం, సువార్తను ఆపటం, దానికంటే బుద్ధి తక్కువైన పని మరొకటి లేదు. వాక్యాల పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీకు ఏ సేవకుడైతే దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నాడో ఆ సేవకుడు కనుక్కో. ఇదిగో పరిస్థితులను బట్టి వాక్యమును సువార్తను ప్రకటించడం ఆపాలా ప్రకటించాలని అడిగు, అప్పుడు చెప్తారు వాళ్ళు ఏమండి. కాబట్టి ప్రియమిత్రులారా, పరిస్థితులను బట్టి వాక్యాన్ని మనం ఆపకూడదు, సువార్తను ఆపకూడదు. కాబట్టి మారు మనసు పొందిన నేనే ఇదిగో లోకముతో కలిసిపోయి లోక సంబంధమైన వ్యవహారంలో కలిసిపోతే దేవుడు నిన్ను నిష్ప్రయోజకుడిగా ఎంచుతాడు. ఆ తర్వాత నీ జీవితం తొక్కబడింది. జాగ్రత్త, నీ జీవితం తొక్కబడింది. కాబట్టి ప్రియమిత్రులారా, నీ జీవితం తొక్కబడకూడదు.
నీ జీవితం నీకును నీ కుటుంబానికి అలాగనే ప్రతి వారికి కూడాను ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిమిళ్ళరా ఉప్పు వంటి సారము అగ్ని ద్వారా నువ్వు పొందుకో. హల్లెలూయా. అనగా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా పొందుకో. ఎప్పుడైతే నీవు ఇలాగా వాక్యానుసారంగా నీ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతావో నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుతా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త విషయంలో నీవు సువార్తను వినే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో, సువార్తను గైకొని మారుమనసు పొందే విషయంలో, సువార్తను గైకొని మారుమనసు పొందిన తర్వాత ప్రతినిధుల వాక్యానుసారంగా నడిచే విషయంలో దేవుని యొక్క సహాయము లేకపోతే ప్రతినిధులరా ఇదిగో దేవుని నుండి వచ్చే సమాధానం నీకు ఎంతైనా అవసరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదువు యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 21 వరకు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా ఏంటి నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఏంటి మీరు లోక సంబంధులైన ఎడల లోకము ఏంటి తన వారిని స్నేహించును. అయితే ఏంటి మనం ఎలాంటి వారం కాదంట, మనం లోక సంబంధం అనుకోండి, మారుమనసు పొందలేమనుకోండి, మారుమనసు పొందల ఏంటి వాక్యం మనకు తెలియదు కాబట్టి వాక్యం తెలియని వారుగా ఉన్నాం, మనం మారుమనసు పొందల. కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా సరే వారితో కలిసి జయ అంటే జయాను ఏంటి తా అంటే తందాను. కానీ ఇప్పుడు మీరు లోక సంబంధం వంటి వారు కాదు, మీరు ప్రత్యేకించబడ్డారు, మారుమనసు పొందారు. ఇప్పుడు తెలియని వాడు మాట్లాడినట్లుగా నీవు కూడా మాట్లాడకూడదు. వాక్య విషయంలో అర్థమవుతుందా? ఏంటి నువ్వేం వింటున్నావో, ఏంటి నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావో, దేవుని యొక్క వాక్యం నీకేం బోధిస్తుందో దాన్ని ఇటు ఏంటి నువ్వేం వింటున్నావో, నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావో దాన్ని బట్టి నీవు నడుచుకునేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకని ఏంటి ఉప్పు అనగా ఎవరికి సాదృశ్యం? చెప్పండి. ఉప్పు అనగా ఎవరికి సాదృశ్యం? మారుమనసు పొందిన వారికి సాదృశ్యం. కాబట్టి ప్రతినిధులరా లోకములో మనము ఉప్పులాగున్నాం, ఉప్పు వంటి వారము. కాబట్టి మన సారమును కోల్పోకూడదు, ప్రతినిధులరా కోల్పోయే పరిస్థితి ఒకవేళ ఏర్పడుతుందంటే ఖచ్చితంగా మనం ప్రభు మీద ఆధారపడితే మరలా నీకు ఆ సారమును ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి లోకములో మనం ప్రత్యేకించబడ్డాం. మారుమనసు పొందాలంటే నీవు లోకంలో ప్రత్యేకించబడ్డావు. కాబట్టి ప్రత్యేకించబడిన నిన్ను లోకం ఏం చేస్తుంటే ద్వేషిస్తుంది, దూషిస్తుంది, ఏంటి నీ పైన ఎన్నో రకాలుగా ఇదిగో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి లోకం నిన్ను అసహించుకుంటుంది. ఇగో ఏంటి అసలు మరి వీళ్ళు అసలు నిజంగా మనుషులేనా, పరిస్థితులను అర్థం చేసుకోరా అని ఇలా కూడా లోకం మాట్లాడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుళ్ళరా మనము లోక సంబంధులు వంటి వారము కాదు, లోకంలో ఉన్నాము కానీ లోకంలో మనము ప్రత్యేకించబడ్డాం. హల్లెలూయా. చదవండి మరోసారి 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఏ విషయంలో ద్వేషిస్తుంది? ఏ విషయంలో ద్వేషిస్తుంది చెప్పండి. లోకం ఏ విషయంలో ద్వేషిస్తుంది? ఎవరైనా చెప్తారా? ఏ విషయంలో ద్వేషిస్తుంది లోకం? చెప్పండి. ఏ విషయంలో ద్వేషిస్తుంది? అది చెప్పండి అమ్మా, చెప్పండి. ఏ విషయంలో ద్వేషిస్తుంది? ఏ విషయంలో ద్వేషిస్తుంది? ఏ విషయంలో ద్వేషిస్తుంది లోకం? చెప్పండి. ఏ విషయంలో? అంటే అందరూ మౌనులు అయిపోయారు. ఏ విషయంలో ద్వేషిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విషయంలో ద్వేషించారు? ఏ విషయంలో ద్వేషించారు?
చెప్పండి అమ్మా. నాగరాజు చెప్పు, నువ్వు ద్వేషించారా ద్వేషించలేదా? చంద్రబాబు నాయుడు గారిని ద్వేషించారుగా అమ్మా, ద్వేషించారా ద్వేషించలేదా? మార్తమ్మ గారు ఏ విషయంలో ద్వేషించుతారు మీరు? మీరు ద్వేషించారా? మీరు అంటే నేను మామూలుగా నీ మైక్ కట్టేసింది ఇక్కడ మన మధ్యనే ఉంటాయి, ఇవన్నీ బయటికి వెళ్ళవాలి. రేపు రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రావాల్సిన రాకుండా మళ్ళీ ఎవరైనా అడ్డుపడతారనుకుంటారేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తున్నారా? ఏ విషయంలో ద్వేషిస్తున్నారు? అవునా? సరే, మనల్ని ఏ విషయంలో ద్వేషిస్తున్నారు? మనల్ని ఏ విషయంలో ద్వేషిస్తున్నారు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నా మటుకు నేను అనుకుంటాను ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నా, దేవుని కార్యముల గురించి మనం ప్రకటన చేస్తున్నప్పుడు ఏమండి, ఇదిగో ఆ కార్యములను ఇతరులకు తెలియజేయడం కోసం, అది లోకంలో ఉన్న వారందరికీ కూడా ప్రచురం కావడం కోసం ఏంటి మైకు ద్వారా మనం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏంటి ఒక్కోసారి మైకు విషయం మనం ద్వేషిస్తారు. అవునా కదా? ఏంటి లేకపోతే ఎవరైనా చనిపోయారు, మనం ప్రార్థన పెట్టాం, అప్పుడు ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఊళ్ళో మనిషి చనిపోతే ప్రార్థన పెట్టాలా అని అంటారు. ఈ విషయం ద్వేషిస్తారు. అవునా కదా? వాస్తవం కాదా? ఏంటి ద్వేషిస్తారు. సరే ప్రియ దేవుళ్ళరా, ఉదాహరణకి ఏంటి ఇవాళ ప్రార్థన ఉంది, సరే ప్రార్థన ఉంది, అదే రోజున ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి, అర్జెంట్ అవసరం, ఊరు వెళ్ళడం కూడా అవసరం. కానీ ప్రియ దేవుళ్ళరా, ఊరు వెళ్ళడం కూడా అవసరమే, కానీ ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకుంటాం, ఇంకా లేట్ అయిపోయేసరికి నిజంగా ఇంటికి వెళ్ళగానే ఈ ప్రార్థనకు వచ్చి కాస్త లేట్ అవడం వలన ఇంట్లో ఉన్నవారు ద్వేషిస్తారు. అవునా కదా? నువ్వేనా ప్రార్థనకి వెళ్ళేదానివి, లేకపోతే ఆయనేనా అయ్యగారు, ఇంకా ఊళ్ళో గుడులు లేవా, లేకపోతే ఊళ్ళో అయ్యగారు లేరా? ఏంటి ఒక పొద్దు ఊరుకులు ప్రార్థన టయానికి రావు, ఊరు వెళ్ళాలంటే బస్సులు అందవని ఒక రకంగా ద్వేషిస్తూ ఉంటారు. అవునా కదా? ఏంటి కాబట్టి ప్రియదేవుడా, ఇలాగా మరి ప్రతి విషయంలో కూడాను ద్వేషిస్తూ ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఆయన ఏంటి ఇదిగో మరి స్తుతింపబడుతున్నప్పుడు, ఆరాధించబడుతున్నప్పుడు నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది ఏమన్నారంటే యేసు ప్రభువారిని పిలిచారు, యేసు ప్రభువారిని పిలిచి బోధకుడా అన్నారు. అని ఏమంటున్నారంటే ఇదిగో వాళ్ళ గద్దెంచమయ్యా, ఏంటి అరుపులేంటి, క్యాంకలేంటి, ఇంకా వారు ఎన్ని రకాలుగా మాట్లాడుతారు. అవునా కదా? ఎన్ని రకాలుగా దూషించు ఉంటారు. ఆ మాట ఒక్కటే ఆగిపోతారా? ఆగరు. ఒకసారి మేము వాక్యం చెప్తున్నప్పుడు ఒక్క మాట తాగుతారా? ఏంటి ఆయన పెద్ద ఏదో నీతిమంతుల్లాగా, లేదా ఆయన ఏదో పెద్ద పరిశుద్ధుల్లాగా, ఆయన ఏదో పెద్ద విధి. ఏంటి నేను పరిశుద్ధుడని చెప్పలేదు, నీతిమంతుడని చెప్పరా? ఏంటి ప్రదేవుడా, నేను కూడా మనిషిని, నేను పాపినే. కాబట్టి ప్రదేవులారా, ఇదిగో నాలో కూడా పాపం ఉంది. ఏంటి నాలో కూడాను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. ప్రదేవులారా, అవి ఉన్నంత మాత్రాన వాటిని బట్టే నేను నడవటం కాదు, కానీ నా దేవుని సన్నిధిలో వాటిని నేను ఒప్పుకుంటూ ప్రదేవులారా ఇదిగో పరిశుద్ధుడుగా ఏంటి పవిత్రుడుగా వాక్యానుసారంగా నడుచుకునేవాడిగా ఉండాలని దినదినము కూడాను నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉన్నా. హల్లెలూయా. నీతిమంతుడు ఒకరును లేడు. మనుషులందరూ కూడా పాపం చేశారు, అందరూ పాపులే. కానీ పాపము నుంచి మనము బయటకు వచ్చేసాం. పాపములో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చాడు. పాపములో నుంచి ఆ శాపగ్రస్తమైన జీవితంలో నుంచి యేసయ్య మనల్ని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మనం ప్రత్యేకించబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవులారా, ఇదిగో నీతిమంతున్నయ్యో, యథార్థవంతున్నయ్యో, లేకపోతే పరిశుద్ధులయ్యో వాక్యం చెప్పట్లా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని సంగతం తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా. ఒక్కోసారి నేను కూడా నా ఇంట్లో కోపడవచ్చు, నా ఇంటి వారి మీద నేను కేకలు వేయవచ్చు.
ఏంటి దేవులారా, ఏదైనా ఒక పరిస్థితిలో నేను కూడా నా ఇంటి వారి విషయంలో ఏంటి తృణీకరంగా మాట్లాడుండొచ్చు. దేవులారా, ఇదిగో ఇవన్నీ దేవుడు నాకు తెలియజేస్తున్నప్పుడు దైవ సన్నిధిలో ఒప్పుకొని మళ్ళా నా కుటుంబంతో నేను సమాధానంగా ఉండేవాడిగా ఏంటి చూసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రత్యేకించబడ్డాం. ఇలాగ అనేకమైన విషయాల్లో మనల్ని ఏంటి చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అంత మాత్రాన మనం దేవులారా ఇదిగో దిగులు పడకూడదు, భయపడకూడదు. ఏంటి మన సారమును మనం కోల్పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, కింద వచ్చిన చదవండి. ఇంకా మీరు లోక సంబంధులైన యెడల ఏంటి లోకము తన వారిని స్నేహించినట్టు వాళ్ళు చెప్పినట్లుగా చేస్తారు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా లోకములో మారు మనసు లేని వారు చెప్పినట్లుగా మనం చేయటానికి కానీ మనం నడుపుటానికి కానీ అవకాశం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు నీకు ఎంత బంధువులైన కావచ్చు అండి. ఏమండి, మా సహోదరుడు అంటే అమ్మగారు మేనమ్మ గారు, ఏమండి లాజరస్ అయ్య గారి యొక్క తమ్ముడు అబ్రహాం గారు, ఆయనకి మొన్న ఏదో ఆపరేషన్ జరిగింది, మాకు తెలియదు వాస్తవంగా. సరే నిన్న అమ్మగారు నాతో అంటుంది, అయ్యా మరి రేపు ఆదివారం వెళ్దామా అని. అమ్మగారండి నాకు కుదరదు. నీకు కుదిరిద్దా అండి? ఎలా కుదిరిద్ది? ఆదివారం సువార్త పని చాలా ఉంది. సరే సోమవారం వెళ్దామా? సోమవారం కూడా కుదరదు, ఎందుకంటే మీటింగ్స్ ఉంటాయి. ఏమండి దేవులారా, మరి ఎప్పుడు వెళ్దాం? మంగళవారం కూడా కుదరదు. వీలైతే మరి బుధవారం కూడా మన ఇంట్లో ప్రార్థన ఉంటుంది. గురువారం నేను వేరే చోట ప్రార్థనకి వెళ్ళాలి. శుక్రవారం స్త్రీ